సజీవాణి వారు నిర్వహిస్తున్న కాన్కరర్స్ నో మోర్ చైన్స్ అనే యూత్ మీటింగ్కి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యమైన సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి గాను మనందరం కలిసి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం వల్ల ప్రియ పర్లోక తండ్రి యేసయ్య, ఇంతవరకు మిమ్మల్ని కాచి సంరక్షించి మీ బంగారు పాదంతో మీకు రెక్కల కింద సజీలకు ఉంచి క్షేమాన్ని అనుగ్రహించి గత వారమంతా నేను ఒక చక్కగా భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తాం. ఇదిగోనైనా ఈ యొక్క క్రిస్మస్ సీజన్లోకి మేము అడుగుచుండగానైనా యేసయ్య, ఈ యొక్క క్రిస్మస్ కాంతులను మా అందరి జీవితాల్లో మీరు నింపమని, తద్వారా మాలో ఉన్న ప్రతి చేదు అనుభవాన్ని మేము తొలగించుకొని నీ యొక్క ఆనందంలో మేమందరం పాలి భాగస్వామ్య భాగ్యాన్ని దయచేయమని, మీరు ఎందు నిమిత్తం మా కోసం భూమి మీదకి వచ్చినారో దాన్ని మేము గుర్తెరిగి నీ శిలువ సువార్తను మేము ప్రకటిస్తూ అదే రీతిగా మాలో మమ్మల్ని మేము సరిదిద్దుకునే భాగ్యాన్ని మేము మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ఈ యొక్క కాన్ఫరెన్స్ యూత్ మీటింగ్లోనైనా ఎక్కడెక్కడైతే అయ్యా మీ యొక్క వాక్యాన్ని వినుటకు సిద్ధపడి యవనస్తులు ఉన్నారో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం చెప్పనే ఉంటున్న నీ యొక్క దాసుని శిలువ చాటును మరుగుపరచండి. ఈ యొక్క కార్యక్రమం అంతా ఆద్యంతం మీరే అధ్యక్షత వహించి కేవలం మీ నామానికి భయంకరంగా మా జీవితాలకు ఆశీర్వదకరంగా మీరే మార్చమని ప్రార్థిస్తూ, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా రాకుండా మీరే కృప చూపించమని వేడుకుంటూ ఏసునామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముతున్నాను తండ్రి, ఆమేన్. మరి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనతో పాటు వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో పాస్టర్ రవీష్ కుమార్ గారు ఉన్నారు. థ్యాంక్స్ గివింగ్ టు థ్యాంక్స్ లివింగ్ అనే ఒక థీమ్ ద్వారా ఇవాళ అన్న మనతో మాట్లాడినట్లుగా మనందరం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఓవర్ టు యు అన్న. ఓకే, ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. యూత్ కాంకరర్స్ కి మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. We are in the Thanksgiving month, and yes, worldwide we are all celebrating the Thanksgiving Day, and what an opportunity for all of us. మనందరికీ దేవుడిచ్చిన గొప్ప అవకాశం ప్రభుకి కృతజ్ఞత చెల్లించుట. ఇంతవరకు కూడా ప్రభుని స్తుతించాం, ఆరాధించేసాం, చక్కటి మాటలు మనం వినబోతున్నాం. సో ప్రార్థనలోకి వెళ్ళక ముందు ఒక మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తా. Bible says in 1 Thessalonians chapter 5 verse 18 that in all things we need to give thanks to God in spite of anything. ఇది మన విషయమే దేవుని చిత్తం కనుక బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వర్డ్, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ వాచింగ్, కనీసం ఒక 3 things జ్ఞాపకం చేసుకుందామా? షల్ వి బ్రింగ్ థింగ్స్ ఇన్ టు మెమరీ, అట్లీస్ట్ 3 things to give thanks to Jesus. Simple things. At least Lord has given us life, Lord has given us purpose, Lord has given us this day, because బైబిల్ ఒక మాట ఉంది, ఈ దినము ప్రభు చేసిన దినము కనుక ఆయన యందు మనం ఉత్సహించి ఆనందించచ్చు, సంతోషించే వారంగా ఉందాం. నాకు తెలుసు చూస్తున్న వాళ్ళ జీవితాల్లో రకరకాల పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో. ఎస్, ఐ అండర్స్టాండ్, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. ఐఎమ్ గోయింగ్ త్రూ ఎ వ్యాలీ, బట్ స్టిల్ you can see the joy of the Lord that is displayed upon my life. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు అన్నిటికంటే శ్రేష్టమైన వాగ్దానం, లోకములో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకొనుడి. One version in English it says, there are trials and tribulations, but in spite of those things we need to rejoice, be of good cheer. Why? Because Jesus has brought victory to all of us. Having said all these things, shall we close our eyes and pray, and let's get ready for the word. అందరు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీకు వందనాలు. యూత్ కాంకరర్స్ ద్వారా మరొకసారి సజీవాహిని ప్లాట్ఫామ్ ద్వారా మేము అనేకులను కలుసుకోవడానికి కృపణిస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా నువ్వు జరిగిస్తున్న గొప్ప పరిచర్ని బట్టి స్తోత్రాలు. యవనస్తుల హృదయాల్లో ఈరోజు దేవుని వాక్యం నాటపడుచుండగా నాయన ఇదిగో ప్రభువా, నీ సత్యమందు నాయన వారందరూ కూడా ప్రతిష్ఠ చేయబడి సత్యం వలన స్వతంత్రులుగా జీవించడానికి కృపణీయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. Right, today the theme line that we are looking forward is not just thanksgiving but thanks living. అంటే మన జీవితము ప్రభుకి కృతజ్ఞత చెల్లించటమే కాదు కానీ living a life of gratefulness or an attitude of gratitude. కృతజ్ఞత భావంతో జీవించడం అంటే ఏంటో నేర్చుకుందాం. ఇది ఎలాంటి పరిస్థితుల్లో నేర్చుకోగలం అండ్ మన జీవితాల్లో వచ్చే సవాల్ని ఎలా అధిగమించగలం? బోత్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ we are gonna look into and answer. Because of the time constraints, I am directly stepping into the word. So nakunna alvatu, I am the teacher of the word of God. I minister among so many young people. I counsel hundreds of young people and to according to the word of God. Kanuka nenu yavanastulaku ardhamaye vidhanga I'll start with an event that happened in one man's life.
అతని పేరు డేవిడ్ హైసన్ హోవర్. ఐ రిపీట్, డేవిడ్ హైసన్ హోవర్. కొంతమందికి పేరు తెలిసిన వెంటనే ఈ వ్యక్తి తెలిసే ఉండొచ్చు. అతని జీవితంలో జరిగిన ఒక సంఘటనతో ఐ విల్ స్టార్ట్ ఆఫ్. వాళ్ళ డాడీ డేవిడ్ ఐసన్ హోవర్ ని యుఎస్ లో ఉండేవాళ్ళు. వీళ్ళు అమెరికన్ సిటిజన్స్. వాళ్ళ కుమారుడిని సోల్జర్ గా చేయాలని చాలా ఆశపడ్డాడు. ఆర్మీలో పంపించాలని తర్ఫీదుకి రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత, బట్ సమ్హౌ ఎర్లీ డేస్ లో కుమారుడు చాలా విధేయుడిగా ఒబీడియంట్గా ఉండేవాడు డాడ్ కి. కానీ కొన్ని డేస్ కి బికాస్ ఆఫ్ రకరకాల ఫ్రెండ్స్ అండ్ రకరకాల అట్రాక్షన్స్ కి పడిపోయి చెడిపోయాడు. అండ్ ఎంతగా అంటే ఒక క్రిమినల్ గా మారిపోయి ఒక క్రైమ్ చేసినందుకే హీ హ్యాస్ టు బి పుట్ ఇన్ టు ద ప్రిజన్ బిహైండ్ ద బార్స్, చెరసాల్లో వేయబడ్డాడు. అయితే ఆయా సమయాల్లో వాళ్ళ డాడీకి ఉత్తరాలు రాస్తుండేవాడు డేవిడ్. చెరసాల నుంచి అవకాశం ఉండేది. హీ రోట్ సో మెనీ లెటర్స్, చాలా లెటర్స్ రాస్తా ఉండేవాడు. ఆల్మోస్ట్ 99 ఉత్తరాలు రాశాడు. 99 లెటర్స్ కి కూడా ఒక్క లెటర్ కి కూడా ఫాదర్ నుంచి రిప్లై లేదు. దెర్ ఇస్ నో రిప్లై ఫ్రమ్ హిస్ ఫాదర్. సో హీ వాజ్ సో ఫ్రస్ట్రేటెడ్. మా డాడీ నన్ను చాలా హేట్ చేస్తున్నాడు. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ అ లైఫ్ దట్ ఐ హ్యావ్ టు లివ్, ఐ హ్యావ్ టు ఎండ్ మై లైఫ్ అనే ఒక డెసిషన్కి వచ్చి ఒక 100th లెటర్ 100 పేజెస్ రాశాడు. 100th లెటర్ 100 పేజెస్ తన భావోద్రేకాలన్నీ ఆ పేపర్ లో పెట్టి ఎవ్రీథింగ్ హీ మెన్షన్. అండ్ చివర్లో ఏం రాశాడంటే, డాడీ ఒకవేళ ఈ ఉత్తరానికి గనక నువ్వు రిప్లై ఇవ్వకపోతే ఐఎమ్ గోన్ ఎండ్ మై లైఫ్ అన్న వెంటనే ఈ ఉత్తరానికి టు హిస్ సర్ప్రైజ్ ఒక రిప్లై వచ్చింది. కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. పోస్ట్ కార్డ్ లో రిప్లై వచ్చింది. పోస్ట్ కార్డ్ ఈస్ డిఫరెంట్, లెటర్ ఈస్ డిఫరెంట్. పోస్ట్ కార్డ్ అంటే, అందుకే నా ముందు తరాల వాళ్ళకి తెలుసు, ఇట్ ఈస్ జస్ట్ 25 NP. ఒక సైడ్ లో హాఫ్ భాగమే కరెక్ట్ కార్డ్ సైజ్ ఉంటది. ఆ కార్డ్ లో హాఫ్ భాగమే ఏమైనా రాయగలం. ఆలోచించేయండి, 100 పేజెస్ కుమారుడు రాసిన దానికి కేవలం వాళ్ళ డాడీ ఒక పోస్ట్ కార్డ్ తీసుకుని రిప్లై ఇచ్చాడు. బట్ రాసిన 1 లైన్ హ్యాస్ చేంజ్డ్ హిస్ హోల్ లైఫ్. డేవిడ్ ఐసన్ హోవర్ వాళ్ళ డాడీ రాసిన లైన్ ఏమని ఉంటదంటే, ఒక సింపుల్ ప్రావర్బ్ రాశాడు. 2 men are standing in the same prison. One saw the mud and other saw the stars. ఇదే రాశాడు. మా డాడీ చాలా తెలివైనోడు. ఈ స్టేట్మెంట్ వెనకాల చాలా విషయం ఉంటదని కూర్చున్నాడు, కార్డ్ పట్టుకుని ఆలోచిస్తా ఉన్నాడు. ఏమని రాశాడంటే, 2 వ్యక్తులు ఖైదీలుగా ఒకటే చెరసాల్లో ఉన్నారు. ఒక ఖైదీ మట్టి వంక చూసి కృంగుదల చెందాడు. ఇంకో ఖైదీ ఆ బార్స్ లో నుంచి ఆకాశం వైపు చూసి నక్షత్రాలను చూసి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఐ రిపీట్, వన్ saw the mud and was depressed, another saw the stars and was hopeful. ఇది ఎప్పుడైతే డేవిడ్ ఐసన్ హోవర్ చదివాడో, చెరసాల్లో ఉన్న, బంధకాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి నిరీక్షణ అనేది, హోప్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఆశ ఎప్పుడైతే ఉంటుందో, అది చెరసాలను కూడా బద్దలు కొట్టుకుంటూ జీవితం వైపు నడిపిస్తుందనే ఒక నిరీక్షణ పుట్టింది. తర్వాత చెరసాల్లో మంచి ప్రవర్తన బట్టి చెరసాల నుంచి బయటకు వచ్చాడు. ఆర్మీలో జాయిన్ అయ్యాడు, జనరల్ అయ్యాడు. డేవిడ్ ఐసన్ హోవర్ టు యువర్ సర్ప్రైజ్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇది ఒక ప్రెసిడెంట్ యొక్క జీవితంలో జరిగిన ఒక టర్నింగ్ పాయింట్. యు నో వై? హీ మేడ్ ఎ చాయిస్ నాట్ టు లుక్ డౌన్ బట్ లుక్ అప్, నాట్ డిక్లైన్డ్ బట్ ఇన్క్లైన్డ్. ఈరోజు థ్యాంక్స్ గివింగ్ టు థ్యాంక్స్ లివింగ్, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. మనం చాలాసార్లు ఏ విషయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి, వాట్ ఈస్ దేర్ ఇన్ మై లైఫ్ టు అట్లీస్ట్ బీ జాయ్ఫుల్ అని అనుకుంటాం. లెట్ మీ టెల్ యూ సంథింగ్, డోంట్ లుక్ అరౌండ్, డోంట్ లుక్ టువర్డ్స్ యూ బట్ లుక్ అప్. అన్ని దిక్కులు లేని వాడికి దేవుడే దిక్కని తెలుగులో ఒక సామెత ఉండేది. కానీ ఇది నిజమైనగా యేసు ప్రభు చెప్పిన మాట. ఇఫ్ యు ఆర్ రిజన్ విత్ ద లార్డ్, అనగా క్రీస్తుతో పాటు లేపబడిన వాడివైతే పైనున్న వాటి మీద మనసు పెట్టు. ఎందుకు తెలుసా? ఈ నిరీక్షణ నిన్ను ఎప్పటికీ కూడా సిగ్గుపరచదు. దిస్ హోప్ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. టుడే ద లార్డ్ వాంట్స్ టు గెట్ ఇంపార్టెడ్ విత్ దిస్ ట్రూత్ దట్ యు ఆర్ కాల్డ్ టు లివ్ విత్ ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ప్రభు నీ జీవితంలో చేసిన వాడిని బట్టి కృతజ్ఞత చెల్లించడం నేర్చుకోండి. నేను బైబిల్ గ్రంథం నుంచి 2 ఈవెంట్స్ తీసుకొస్తాను, వన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, వన్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, అండ్ సీ the 2 characters, how they chose. ఈరోజు యాక్చువల్ గా మనం చెప్పాలంటే, the choice that you make,
in your circumstances that can bring the turning point or breakthrough. నీ జీవితంలో బ్రేక్ త్రూ, నీ జీవితంలో యూ టర్న్ జరగాలంటే నీవు తీసుకునే ఒక చిన్న నిర్ణయం. షుడ్ ఐ ప్రొనౌన్స్ థ్యాంక్స్ గివింగ్ ఆర్ షుడ్ ఐ కంప్లైన్? తెలుగులో చెప్పిన, సణుగుతూ జీవించాలా, నోటిలో స్తుతి పెట్టుకుని ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ముందుకు వెళ్ళాలా? ముందే మీకు ట్రూత్ ఇస్తున్నాను, జాగ్రత్త వినండి. ఎవ్రీ టైమ్ యూ గివ్ థ్యాంక్స్ టు గాడ్, యు ఆర్ మేకింగ్ యువర్ మిరకల్ వన్ స్టెప్ ఫార్వర్డ్ టువర్డ్స్ యూ. ఐ రిపీట్, నువ్వు కృతజ్ఞత చెల్లించు ప్రతిసారి నీ జీవితంలో దేవుడు సిద్ధపరిచింది నీ దగ్గరకు రావడానికి నీవు ద్వారాన్ని తెరుచుకుంటున్నావు. ఎవ్రీ టైమ్ యూ సే దట్. అనా, హౌ కెన్ యూ authenticate it with the word? Yes, let me tell you something. నీ లోపల దేవుని యందు విశ్వాసం ఉన్నది అనడానికి ఏదైనా స్వరం ఉందంటే అది కృతజ్ఞతే. I have faith in Jesus. If I profess that and if I don't give thanks, that doesn't match. నాలో విశ్వాసం ఉంది యేసే పట్ల అన్నప్పుడు the voice to your faith is nothing but thanksgiving. So God says today, if you really believe in me, that I have prepared a great things for you ahead, start giving thanks. Every time you give thanks, one step forward, that baggage or that product or that provision, that job, that match, whatever you're looking for, they are coming forward towards your life. Kani, having said that, in contrary, if you keep on murmuring, you know what you're doing? దేవుడు సిద్ధపరిచినవి వెనక్కి వెళ్ళవు, అక్కడే ఉంటాయి. కానీ నీవు అక్కడికి చేరుకోవడానికి మార్గాన్ని నువ్వు వేసుకోవట్లేదు. ఇది నా మాట కాదు. ఇఫ్ యు రీడ్ ఇన్ యువర్ బైబిల్ సామ్ 50 verse 25, కీర్తన 50 కీర్తన 25వ వచనం ఏమంటుందంటే, స్తుతి యాగమర్పించువాడు దేవుణ్ణి మహిమపరుస్తూ రక్షణ కొరకు తానే మార్గమును సరళం చేసుకుంటున్నాడంట. ఇంత పెద్ద పదాలు వద్దన్నా, నా భాషలో చెప్పండి, సింపుల్ చెప్తున్నా. నీవు ప్రభుకి కృతజ్ఞత చెల్లించు ప్రతిసారి యు ఆర్ మేకింగ్ ఏ రోడ్. నీవే రోడ్డు వేసుకుంటున్నావు. దేనికి తెలుసా? అక్కడున్న సిద్ధపాటు అంతయు, అక్కడున్న నీకు సంబంధించినవన్నీ నీ వైపుకు రావడానికి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. బైబిల్ ఈస్ సో బ్యూటిఫుల్. ఇఫ్ యూ కెన్ కమ్ అండ్ అండర్స్టాండ్ ఇన్ ఎ సింపుల్ వే, ఇట్ విల్ బి వెరీ సింపుల్. మనమే దీన్ని కాంప్లెక్స్ చేస్తాం. రైట్, రెండు విషయాలు చెప్తాను కదా, అది చెప్పుకుని మనం త్వరగానే ముగించుకోబోతున్నాం. నెంబర్ 1 మోసెస్ జీవితంలో జరిగింది. నెంబర్ 2 జీసస్ జీవితంలో జరిగింది. వీళ్ళిద్దరూ కూడా 2 రిప్రజెంటేటివ్స్ కదా. One is representing law, another one is representing grace. Right. లాలో ఉన్న మోసెస్ గురించి ఆలోచించేద్దాం. ఒకసారి ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఈజిప్షియన్ స్లేవరీ నుంచి బయటకు వచ్చేసారు. వి ఆల్ నో, రెడ్ సీ దాటేశారు. దాటేసిన తర్వాత అప్పటికే 3 days అయిపోయింది. 3 days అయిన వెంటనే దే వర్ సో థర్స్టీ, చాలా దాహం అయిపోతుంది. అలాంటి సమయంలో దాహము దాహము దాహం అనే పరిస్థితులు ఆలోచించండి. ఒక చిన్న డ్రాప్లెట్ ఆఫ్ వాటర్ దొరికితే ఎంత క్యూరియాసిటీ పెరుగుతుంది, వాళ్ళ హార్ట్ బీట్ పెరుగుతుంది కదా. సేమ్ వే ఇస్రాయలైట్స్ ఆ థర్స్ట్ ఉన్నప్పుడు అట్లా కన్నులు ఎత్తి చూస్తే ఏం కనబడింది తెలుసా? వాటర్ కనబడింది. దెర్ వాజ్ ఎ లేక్. బా, ఎంత సూపర్ కదా. వెంటనే వాళ్ళలో ఏం బయలుదేరి ఉంటదంటే, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇట్లా వంగి నోట్లో నీళ్లు వేసుకున్న వెంటనే అందరూ దే స్టార్టెడ్ స్పిట్లింగ్ ఇట్, వామిటింగ్ ఇట్. యు నో వై? ఇట్ ఈస్ బిట్టర్. చేదుగున్నాయి. ప్రొవిజన్ ఉంది బట్ చేదుగుంది. వెంటనే అప్పటిదాకా థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు దే స్టార్టెడ్ కంప్లైనింగ్, మర్మరింగ్, గ్రంబ్లింగ్. సణిగారు, గొణిగారు, పళ్ళు కొరికారు, ఏమైనా రాసుకోండి అందరూ. నేను ఒక మాట అడుగుతా, చెప్పండి, ఆ రోజు ఇస్రాయలైట్స్ అందరికీ సమస్య వచ్చిందా? ఒకళ్ళిద్దరికి వచ్చిందా అంటే అందరికి వచ్చింది. ఆ అందరిలో మోసెస్ కూడా ఉన్నాడు కదా. కానీ మోసెస్ ఒక్కడే. అందరూ ఒకవైపు అయితే మోసెస్ పక్కకు వెళ్ళి ప్రభు వైపు చూశాడు. అందుకే నేను ప్రారంభంలో చెప్పిన ఆ స్టోరీని మైండ్ లోంచి తీయకండి. డేవిడ్ ఐసెన్హోవర్ వాళ్ళ డాడీ రాసిన మాట. అందరూ నీటి వైపు చూసి డిప్రెస్ అయ్యారు. మోసెస్ హీ సా ద లార్డ్. ప్రభు వైపు తిరిగి, ప్రభువా నీకు వందనాలు, ఇంతవరకు ఇక్కడ దాకా నడిపించిన వాడు నీవే, కానీ ఇది మా పరిస్థితి అని సమస్య గురించి చెప్పినప్పుడు గాడ్ హర్డ్ ద ప్రేయర్ ఆఫ్ మోసెస్. హల్లెలూయా. వెన్ యు మేక్ ఎ చాయిస్ to not complain but give thanks unto God, but pray and praise God, God responds to you. Instead of all these things we complain. That's why God cannot respond. ఒకవేళ రెస్పాండ్ అయినా నీ హార్ట్ రెడీగా లేదు వినడానికి. మోసెస్ ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తాడు, దేవుడు ఏమన్నాడు తెలుసా? మోసెస్ టర్న్ యువర్ హెడ్ టు యువర్ రైట్. ఇట్లా కుడి పక్కకు తిరిగిన వెంటనే అక్కడ ఒక ట్రీ ఉంది. ఏమంటారు తెలుసా? ఆ ట్రీ యొక్క స్టెమ్ ని రగ్గొట్టి నీటిలో పోయి. మోసెస్ అదేంటి, నాకు సైన్స్ తెలుసు, ఈజిప్ట్ లో నేను యూనివర్సిటీలో చదువుకున్న వాడిని, ఏం లాజిక్ ఉందని. రిమెంబర్, మిరకల్ అంటేనే ఇల్లాజికల్.
ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్. మెరకల్ అంటేనే ఇల్లాజికల్, దానికి రీజనింగ్ ఉండదు, ఏం లాజిక్ ఉండదు. దట్స్ వై వి కాల్ ఇట్ మెరకల్. ఎప్పుడైనా విన్నారా? చచ్చిపోతాడండి ఈయన అని డాక్టర్ చెప్తాడు, సడన్ గా ప్రార్థన చేస్తే బ్రతుకుతాడు. అప్పుడు ఏమంటారు తెలుసా? ఇది మెడికల్ మెరకల్ అంటారు. మెరకల్ అంటే ఏంటంటే లాజిక్ లేదు, అనుకోలేదు, బట్ సంథింగ్ హ్యాపెన్ వండర్ఫుల్. మోసెస్ ఏం కంప్లైంట్ చేయకుండా దేవుడు చెప్పిన ప్రకారంగా కొమ్మ విరగొట్టాడు, నీటిలో వేశాడు. ఈ సా ద మెరకల్. బిటర్ వాటర్స్ టర్న్ ఇంటూ స్వీట్ వాటర్స్. మారా మధురంగా మార్చబడింది. ఇక్కడ అసలు సత్యం నేర్చుకుందాం. మీ అందరికి ఒక హైపోథెటికల్ క్వశ్చన్. మోసెస్ ప్రార్థన చేసిన తర్వాత చెట్టు మొలిచిందా? ఆల్రెడీ చెట్టు ఉందా? ప్రశ్న. ఆల్రెడీ చెట్టు ఉంది. వెరీ గుడ్ ఆన్సర్, రైట్. అంటే ఏంటి తెలుసా? నీకు కావలసిన ప్రొవిజన్ నీ చేతికి అందుబాటులోనే ఉంటది ఎప్పుడు. మనమే అక్కడికి ఇక్కడికి పరిగెడతాం. కానీ అదే నీ ప్రొవిజన్ అని ఎలా తెలుస్తుంది తెలుసా? వెన్ యూ కనెక్ట్ టు ద లార్డ్ అండ్ గివ్ థ్యాంక్స్. అక్కడే ఉన్న మోసెస్ కి సొల్యూషన్ తెలిసింది. ఇస్రాయలైట్స్ కూడా అక్కడే ఉన్నారు. దే డిడ్ంట్ అండర్స్టాండ్ ద సొల్యూషన్. యు గాట్ ద డిఫరెన్స్? సో థ్యాంక్స్ గివింగ్ విల్ ఓపెన్ ద డోర్ ఫర్ యువర్ మిరకల్. ఇది నెంబర్ 1. లెట్స్ గో టు న్యూ టెస్ట్మెంట్. జీసస్ ముందు ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది. ఆయన అప్పటికే 3 days వాక్యం ప్రకటించాడు. ఆయన 3 days మాట్లాడుతుంటే ఎవ్వరికి ఆకలే లేదంట. వాట్ ఎ వండర్ఫుల్ కదా ఇది. మనం ఒక గంట సేపు వర్డ్ వింటే, ఒక ½ an hour వింటే తెలియకుండా అన్ని శబ్దాలు వస్తుంటాయి మనకి కదా, రకరకాల శబ్దాలు. మేబీ సమ్వేర్ కుక్కర్ సౌండ్ వస్తుంది, కొంతమందికి స్మెల్ వస్తుంది, రకరకాల. జీసస్ 3 days మాట్లాడుతుంటే చిన్నల నుంచి పొద్దుల వరకు ఆయన వైపు చూస్తూ ఉండిపోయారు. 3 days అయిపోయిన తర్వాత జీసస్కే అనిపించింది, అరే ఇంతసేపు నేను మాట్లాడాను, ఇంతసేపు విన్నారు, వీళ్ళకి పిల్లలకు భోజనం పెట్టాలని అని శిష్యులకు అక్కడ నిలబడిన వాళ్ళకి ఒక అనౌన్స్మెంట్ చేసేస్తాడు ఆయన. జాగ్రత్త వినండి. కమిట్ అయిపోయాడు అంటారు చూడండి. కమిట్మెంట్ ఇచ్చేసాడు. ఏమని తెలుసా? అందరికి భోజనం పెట్టేసేయండి అయ్యా. ఎంతమంది ఉన్నారు? 5000 men. అందరు చెప్దాం మెన్ ఉన్నారంటే ఉమెన్ ఎంత ఉండాలా? ఇంకొక డబుల్ వేసుకోండి. ఏ చర్చ్కి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా ఉమెన్ ఎప్పుడు ఎక్కువ ఉంటారో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్ ఆల్సో. సో డబుల్ వేసుకోండి, అంటే 10,000 women ప్లస్ 5,000 men 15. మరి చిల్డ్రన్ ఎంత ఉండాలా? అప్పటి కాలంలో ఒక్కొక్కరికి ఎంతమంది పిల్లలు ఉండాలి? ఓకే, లెట్స్ రఫ్లీ కన్సిడర్ 20,000 were there who are ready to eat, and Jesus announced when there is nothing. సో ఈ 4 Gospels లో కూడా ఈవెంట్ రాశారు. నేను పికప్ చేశాను మీకోసము, క్విక్ గా నేర్చుకుందాం. నెంబర్ 1, ప్రతికూలత ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం ఏంటి తెలుసా? దే ఆర్ ఇన్ విల్డర్నెస్. అందరు చెప్దాం విల్డర్నెస్. అరణ్యములో ఉన్నారు. అరణ్యం అంటే ఏంటి? ఏ ప్రొవిజన్ ఉండదు, ఒక షాప్ ఉండదు, ఒక రెస్టారెంట్ ఉండదు, ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండదు, ఏమి దొరకని స్థలాన్ని అరణ్యము అంటాం కదా. జీసస్ అండ్ 20,000 people ఆర్ ఇన్ విల్డర్నెస్. ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ వన్, అది ఈవినింగ్ అయిపోయిందని బైబిల్ అంటుంది, అంటే సన్సెట్ అయిపోయింది, చీకటి పడిపోయింది. సో సెకండ్ ప్రాబ్లం, దెర్ ఇస్ నో వే టు గో ఫార్వర్డ్ టు గెట్ సమ్ మీల్. ఇది సెకండ్ ప్రాబ్లం. నెంబర్ 3, ఆ సర్కమ్స్టెన్స్ లో థర్డ్ ప్రాబ్లం ఏంటి తెలుసా? మనీ లేవు. ఎందుకంటే టకటకమని తన శిష్యుడైన ఫిలిప్ క్యాలిక్యులేటర్ తీసుకున్నాడు. వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే 200 denarii అవుతుంది అన్నాడు. మీకు బైబిల్ కల్చర్ చెప్తున్నా. 1 denarii అంటే 1 day wages, ఒక దినం శాలరీ. 200 denarii అంటే 200 days wages. అంటే ఎన్ని మంత్స్? ఆల్మోస్ట్ 6 to 7 months పనిచేస్తే వచ్చే శాలరీ. ఈరోజు ఆల్మోస్ట్ ఆలోచన చేయండి, ఇయర్లీ ప్యాకేజెస్ ఎంతెంత ఉన్నాయో. హాఫ్ ద ఇయర్ యొక్క శాలరీ అవసరం అన్నాడు. అంత డబ్బులు మన దగ్గర లేవు. సో థర్డ్ ప్రాబ్లం. ఫోర్త్ వన్, మొత్తానికి అటు ఇటు చూస్తే ఒక చిన్న బాలు లంచ్ ఉంది, 5 loaves and 2 fish. అది తీసుకొచ్చి యేసుప్రభు దగ్గర పెడితే అందులో ఒక ఆయన ఆండ్రూ ఏమన్నా తెలుసా? ఇదెంత ఏమన్నా తెలుసా? ఇది ఏ మాత్రము? వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ ఈవెన్ నెసెసరీ? అంటే చిన్నోడికే సరిపోదు, అలాంటిది 20,000 ఉన్నా. సో ఫోర్త్ ప్రాబ్లం, నాట్ ఇనఫ్. ఫిఫ్త్ వన్, శిష్యులు అందరూ మూలగడం ప్రారంభించారు. అందరికీ మాట ఇచ్చేసావు, అట్లీస్ట్ ఇప్పటికైనా చెప్పు, గివ్ అప్ ఆన్ దెమ్, ఇంటికి వెళ్ళిపోమాను, సెండ్ దెమ్ అవే. 5 problems తీసుకొచ్చాను మీ ముందుకి. నెంబర్ 1, దే ఆర్ ఇన్ విల్డర్నెస్, దట్ ఈస్ నో మ్యాన్ ల్యాండ్, నో ప్రొవిజన్. నెంబర్ 2 ఈస్ టైం, ఈవినింగ్ నైట్ అయిపోయింది, ఏం దొరకని టైం. నెంబర్ 3, దేర్ ఈస్ నో ఇనఫ్ మనీ, నో ప్రొవిజన్ అట్ ఆల్, నో సప్లై. నెంబర్ 4, దేర్ ఇస్ నాట్ ఇనఫ్, సరిపడనంత ఏదీ లేదు. నెంబర్ 5 ఈస్ గివింగ్ అప్. చాలాసార్లు లాస్ట్ స్టేజ్ అంటారు, ఇంకా ట్రై చేసి కానప్పుడు వి గివ్ అప్ కదా, వి గివ్ అప్. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ 5 things, ఈ 5 మధ్యలో
జీసస్ చేసింది ఏం తెలుసా? ఆ చాలనిది ఏంటో ఉందో అది చేతిలో పట్టుకున్నాడు. హి లుక్డ్ అప్ టు ద లార్డ్ అండ్ సే, లార్డ్ ఐ గివ్ యూ థ్యాంక్స్ అని రొట్టె విరిచాడు, పంచి ఇచ్చాడు చేపల్ని. వి ఆల్ నో 20,000 తిన్నాక కూడా దేర్ ఇస్ లెఫ్ట్ ఓవర్స్. కెన్ వి సే హల్లెలూయా? దట్స్ వాట్ థ్యాంక్స్ గివింగ్ కెన్ డూ. ఇక్కడ జీసస్ నాట్ జస్ట్ గేవ్ థ్యాంక్స్, హీ లివ్డ్ థ్యాంక్ఫుల్లీ. ఎలా చెప్పగలవనా? రీడ్ జాన్ చాప్టర్ 6 ఫ్రమ్ వర్స్ 13. ఏమంటారు తెలుసా? తాను ఏమి చేయ నిశ్చయించాడో తెలుసుకునే అనౌన్స్మెంట్ చేశాడు. అంటే హీ ఫోర్ న్యూ, తానికి తెలుసు తన తండ్రికి కృతజ్ఞత చెల్లిస్తే వీళ్ళందరికీ భోజనం పెడతాడని దేవునికి తెలిసి. దట్ ఈస్ థ్యాంక్స్ లివింగ్. థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ లివింగ్ అంటే ఏంటి తెలుసా? వెన్ యు నో దట్ ద లార్డ్ విల్ డూ ఇన్ మై లైఫ్. థింగ్స్ మే బి లుకింగ్ ఇంపాసిబుల్, things may be looking incurable, things may be looking immovable, but when you know my God is big and with him all things are possible, your living will be like thanksgiving. నీ జీవితమే ఒక కృతజ్ఞతాపూర్వకంగా విశ్వాసముతో నడుస్తావు. యేసుప్రభు అదే, తాను ఏమి చేస్తాడో తెలిసే తన దగ్గర ఏమీ లేకపోయినా కృతజ్ఞత చెల్లించాడు. ఇట్ బ్రాట్ గ్రేట్ మల్టిప్లికేషన్. ఇట్ బ్రాట్ నాట్ ఇనఫ్ కాదు, మోర్ దాన్ ఇనఫ్. రిమెంబర్, when you have a thanksgiving in your mouth and when you live with a heart of thanksgiving, not enough will become more than enough. వాళ్ళ దగ్గర చాలదన్నారు, 12 గంపలు ఎత్తారు. నేను అనుకోవడము, బైబిల్లో రాసలేదు కానీ ఐ బిలీవ్ దట్ చిన్న బాలుడు చిన్న లంచ్ తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చాడు. ప్రభు ఎవరికైనా వచ్చి ఉంటాడా? Come on, tell me. Bible says when you give to the Lord, he gives pressed down, shaken together, running over. ఆయన ఎప్పుడు కూడా అణిచి కుదిరించి దిగజారినంతగా ఇస్తాడంట. నేను అనుకోవడం 12 గంపలు బాబుకి ఇచ్చేసేయండి అని అంటాడు ఆ చిన్న బాలుడికి. టుడే సండే స్కూల్ చైల్డ్ కెన్ గివ్ ఎ లెసన్ టు ఆల్ ఆఫ్ us. When you give to Jesus whatever you have, without complaint, without murmur, without grumble. Like Moses, తన చుట్టూ అందరికీ సమస్య ఉన్నా తాను దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రొవిజన్ ఎక్కడికో లేదు. నువ్వు ఇక్కడి నుంచి మళ్ళీ ఐగుప్తు వెళ్ళు, ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళు, ఇక్కడి నుంచి ఎవరికైనా ఫోన్ చేసి వాళ్ళని హెల్ప్ అడుగు అని అనలేదు యేసు ప్రభు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ పక్కనున్న చెట్టు కొమ్మ ఎరగొట్టు. చెట్టులో ఏం లేదు, కొమ్మలో ఏం లేదు. డోంట్ మెడిటేట్ ఆన్ ఇట్, డోంట్ గూగుల్ ఇట్. ఏం చెట్టు అయి ఉంటది? ఆ చెట్టులో ఏం సైంటిఫిక్ ప్రాపర్టీ? నథింగ్. There is power when you give thanks, and there is power when you be obedient to the Lord. There is power in your obedience. యేసు ప్రభు కూడా అదే చేశాడు, మోసెస్ కూడా అదే చేశారు. డేవిడ్ హైసన్ హోవర్ స్టార్టింగ్ లో చెప్పిన, he understood హోప్ ఎలా వస్తుందంటే వెన్ యూ లుక్ అప్. ఈరోజు నీవు యేసు ప్రభులాగా కన్నులెత్తి పైకి చూసి ప్రభువా వందనాలని చెప్తున్నావా? మోసెస్ లాగా కన్నులెత్తి ప్రభువా వందనాలని చెప్తున్నావా? లేకపోతే ఇశ్రాయేలీయుల వలె, యేసు ప్రభు దగ్గర డిసైపుల్స్ వలె క్యాలిక్యులేషన్స్ చేస్తున్నావా? నా లైఫ్ ఇంతే, నా జీవితం ఎప్పటికీ ముందుకు వెళ్ళదు, నేను ఎక్కడున్నాను అక్కడ ఆగిపోయాను అనే ఆలోచనతో ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు గ్రంబ్లింగ్ తో ఉండిపోయావా? టుడే ద లార్డ్ ఈస్ ఆస్కింగ్ యూ, కెన్ యూ గివ్ థ్యాంక్స్ టు గాడ్ అండ్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్? దట్ ఈస్ థ్యాంక్స్ లివింగ్. ఎప్పుడైతే అలా ఉంటావో నీ జీవితంలో నీ కోసం దేవుడు సిద్ధపరిచి, నేను అనేది నా కోసం సిద్ధపరిచి నీకు ఇస్తాడనట్లేదు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ నేమ్డ్ ఫర్ యూ, ఇట్ ఈస్ యోర్స్ ఓన్లీ. నీ కోసం ఏదైతే ప్రభు సిద్ధపరిచి పేరు రాశాడో అవన్నీ నీయే. ఎస్, అవన్నీ నీవే. రేపొద్దుట దైవ చిత్తమై ప్రభు రాకడ దగ్గరే నీవు పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ ఇంటికి, అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని కనబడుతుంటాయి. అయ్యా ఇవన్నీ నావేనా, మరి నాకు భూమి మీద ఎందుకు లేదంటే ప్రభు అంటాడు, నువ్వు అడగలేదు అందుకే పొందుకోలేదు. ఇది ఎలా చెప్పగలవంటే, జెస్సీ డూప్లెన్సిస్ అనే ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ కి ఒక కళ వచ్చిందంట. సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు ఆయన, మంచి దైవజనుడు. ఆ కళలో సడన్ గా ఒక దేవదూత వచ్చి ఆయన పరలోకాన్ని తీసుకువెళ్ళింది. పరలోకాన్ని తీసుకువెళ్ళి మొత్తం హెవెన్ టూర్ చేస్తున్నారు అందరూ. ఇది యాడమ్ ఇల్లు, ఇది ఏబ్రహామ్స్ హౌస్ అని అన్ని చూపిస్తుంటే, అరే మరి నా ఇల్లు ఎక్కడుందంటే ఒక ఇంటికి తీసుకువెళ్ళిందంట. పెద్ద ఇల్లు, వెరీ హ్యూజ్ బంగ్లా, చాలా పెద్దది. అయితే ఆ బంగ్లాకి బయట ఒక గరాజ్ కూడా ఉందంట. ఏంటని చూస్తే ఆ గరాజ్ లో జెట్ ప్లేన్స్ ఉన్నాయంట, హెలికాప్టర్స్ ఉన్నాయంట, మంచి రకరకాల వెహికల్స్ ఉన్నాయంట, ఇంక ఇంట్లో అయితే రకరకాల వస్తువులు ఉన్నాయంట. అప్పుడు దేవదూతని అన్నాడు జెస్సీ డూప్లెన్సిస్, ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, మరి భూమి మీద నాకు ఎందుకు లేవంటే, ఇవన్నీ దేవుడు నీ పేరు రాసి పెట్టాడు. యు నెవర్ గేవ్ థ్యాంక్స్ టు గాడ్, యు నెవర్ ఆస్క్డ్ ఆఫ్ ద లార్డ్, దట్స్ వై దే స్టేడ్ ఇన్ హెవెన్, దే డిడ్ంట్ కమ్ టు యూ. ఇది ఒక కళ.
ఒక కథ అయి ఉండొచ్చు, బట్ ఇది నిజం. నీవు ఎప్పుడైతే ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తావో, యు ఆర్ ఓపెనింగ్ ఎ డోర్ ఫర్ యువర్ ఓన్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. కమ్ ఆన్, స్టాప్ కంప్లైనింగ్. లెట్స్ గివ్ థ్యాంక్స్ అండ్ లివ్ థ్యాంక్స్. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ టు స్పీక్ టు ఆల్ ఆఫ్ us. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. Shall we all close our eyes? Everybody close your eyes. I wanted to pray for every young child who is watching over today and who are going to watch in the offline. Thank you, Jesus. Come on. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు దాకా స్టార్టింగ్ లో 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి కృతజ్ఞత చెల్లించడానికన్నా. బట్ షల్ ఐ టెల్ యూ ఇన్ ది ఎండ్, గివ్ థ్యాంక్స్ ఫర్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. స్టార్టింగ్ ఇప్పుడే, ఎస్ రైట్ అవే. నువ్వు జాబ్ కోసం చూస్తున్నావా, బ్రేక్ త్రూ కోసం చూస్తున్నావా, వేటి కోసం చూస్తున్నా కూడా హృదయంలో ఒక నమ్మికతో ఓన్లీ జీసస్ కెన్ డూ. ప్లీజ్ రిమెంబర్ దీస్ వర్డ్స్, ఓన్లీ జీసస్ కెన్ డూ అని స్టార్ట్ గివింగ్ థ్యాంక్స్ నౌ. I am sure and I believe for you that God is gonna open a door which will bring a great miracle in your life. Come on, close your eyes. Thank you, Jesus. ప్రభువా నీకు వందనాలు. ఈ వాక్యం విన్న వాళ్ళ జీవితంలో ఈరోజు ఈ మార్పును మాలో కలిగించండి. ఇజ్రాయలైట్స్ వల్లే మేము గ్రంబుల్ చేయక, మర్మర్ చేయక, మోజెస్ లాగా రైట్ చాయిస్ తీసుకోవడానికి. నాయనా ఇదిగో ప్రభువా, నీ డిసైపుల్సే ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేశారు, ఇంపాసిబిలిటీస్ చూపించారు. ఇది విల్డర్నెస్, టైం అయిపోయింది, సరిపడగా లేదు, వి డోంట్ హ్యావ్ ఫైనాన్సెస్, లెట్స్ గివ్ అప్ అనే స్టేజ్కి వచ్చినప్పుడు యు టుక్ వాట్ ఈస్ ఆఫ్ నథింగ్, ఏదైతే తక్కువ ఉన్నదో దాన్నే తీసుకుని యు గేవ్ థ్యాంక్స్ టు ఫాదర్. వాట్ ఎ వండర్ఫుల్ సైట్ ఇట్ ఈస్ అండ్ ఇట్ బ్రాట్ గ్రేట్ మల్టిప్లికేషన్. ఈరోజు మేము నేర్చుకున్న రీతిలో హెల్ప్ us to make right choices in the situations that are overwhelming us. ఆయన మా జీవితాల్లో ఈ మార్పు కలిగిస్తారని నమ్ముతున్నాం. మరొకసారి ఈరోజు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో చూస్తున్న వారందరినీ మీరు దీవించండి. ఆయన సజీవాహిని టీం, యూత్ కాంగ్రెస్ టీం అంతటిని బట్టి, మీడియా టీం, కండక్టింగ్ టీం, పాస్టర్స్, లీడర్స్ అందరినీ బట్టి స్తోత్రాలు. ఇక్కడ మినిస్ట్రీకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి వందనాలు. ఇంకా అనేక యంగ్ పీపుల్ని తాకడానికి నీ కృపను విడుదల చేయమని, ప్రతి వారిని కూడా నీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. ఏ యవనస్తులైతే ప్రభువా హృదయంలో నెమ్మది లేకుండా విరిగిపోయిన స్థితిలో ఉన్నారు, ఈరోజు ఈ యొక్క వాక్యం వారి జీవితాల్లో నాయన స్వస్థతను కలిగించి వాళ్ళలో మార్పును తీసుకురమ్మని వేడుకుంటాం. అలాంటి కృప మీరు చేస్తారని నమ్ముతూ నీకే సమస్త ఘనత చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అనే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనందరికీ తోడేండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ డే. It's not a day, it should be a lifetime thing. So continuously give thanks to God and exercise your faith. God bless you and may you see more miracles in your life. God bless you. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చక్కటి వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడున్నారని నేను నమ్ముతున్నాను. మరి మీరందరూ కూడా ఆశీర్వదింపబడ్డారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ గివింగ్ టు థ్యాంక్స్ లివింగ్ అనే ఒక థీమ్ ద్వారా మనందరం ఈ దినాన ఆశీర్వదింపబడ్డాము. కాబట్టి తిరిగి వచ్చే వారం మనందరం కలిసి దేవుడి నామాన్ని మహింపరచు పర్యంతం దేవుడి కృప మనందరితో ఉంటుంది కాక. థ్యాంక్ యూ. ప్రైజ్.